శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఎలా ఉన్నారు? నిన్న అందరూ నాకు జాగ్రత్తలు చెప్పారు. మీరు చెప్పినట్టుగానే మజ్జిగ అది తీసుకున్నాను. కొంచెం అన్నం మెత్తగా కలుపుకుని మజ్జిగ ఉప్పు వేసుకుని తిన్నాను. దాంతో కొంచెం బాగానే ఉందండి, సెట్ అయింది. మన ఇంజెక్షన్స్ అవి కూడా చేశారు కదా, బాగానే ఉంది. అప్పుడప్పుడు పొట్ట వార్నింగ్ ఇస్తూ ఉంటుంది, జాగ్రత్తగా ఉండు అని. సాధారణంగా ఎప్పుడు ఫుడ్కి అంత నేను టెంప్ట్ అయిపోన్నాము. కొంచెం మా వారు ఫుడ్డీ, పాపం ఆయన కూడా ఈ షుగరు మొన్న ఎక్కువైన అనుభవంతో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు, కంట్రోల్లో ఉంది. కానీ నేను ఫుడ్డీని కాదు, తింటాను, కాకపోతే టైంకి తింటాను. టైం మెయింటెనెన్స్ ఎక్కువ. ఆ టైం దాటితే నాకు ఒక రకమైన నీరసంలా వస్తుంది. చిన్నప్పటి నుంచి అలా అలవాటు, టైం టు టైం పెట్టేది మా అమ్మ. అందుకని అది బాడీకి అలా అలవాటు అయిపోతుంది కదా, అందుకని ఆ టైం చూసుకుంటాను తప్ప పెద్ద అంత స్వీట్స్ కానీ అవి కానీ తినేయాలని ఉండదు. కానీ అది కూడా పొద్దున్నది పప్పు అవి చెప్పాగా, డైజెషన్ అంత ఉండదు, జాగ్రత్త అన్నారని. నాదే పొరపాటు. దానివల్ల చాలా సఫర్ అయ్యి నిన్న మొన్న చాలా నీరసంగా అనిపించిందండి. అలా నీరసం అనుకుంటే అలాగే ఉంటుందని అలాగే పాటలు పాడాను, ఇంట్లో పనులు చేశాను. అది సంగతి. అయితే ఈరోజు బాగానే ఉంది, ఫ్రెష్గానే ఉంది. నీరసం అది కూడా తగ్గిపోయిందండి. పూజ అన్నీ చేసుకున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి? ఎండాకాలం జాగ్రత్తగా ఉండండి అందరూ. ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. పొద్దున్న మాత్రం కాసేపు 8:30 అలా వరకు మాకు మంచుగా ఉన్నట్టుగా ఉంటుందండి, చల్లగా. లేవగానే 5:30 నుంచి, ఇంకా తెల్ల 4 నుంచి ఉంటుందేమో. 5:30 టైంకి తలుపులు అవి తీస్తున్నప్పుడు చాలా చల్లగా ఉంటుంది 8:30 వరకు. అప్పుడు నడిస్తే బాగుండు అనిపిస్తుంది. నడిస్తే పొద్దున్నే నడిచి పెట్టుకున్నాను అనుకోండి, తర్వాత నాకు కొంచెం కాళ్ళు నొప్పులు అన్నాను కదా, ఫేవరిష్గా అయిపోతుందండి. నేను గబగబా యాక్టివ్గా తర్వాత వర్క్ చేసుకోలేను అనమాట. అందుకని పొద్దున్న నడవలేను. కానీ పొద్దున్న గాలికి అబ్బాయి ఇలాంటి చల్లటి వాతావరణంలో నడిస్తే చాలా బాగుంటుంది కదా, అలా అనిపిస్తుంది అనమాట. చాలా చల్లగా ఉంటుంది. ఇంచుమించు 9 దాకా ఉంటుంది. ఇంకా తర్వాత బయట చాలా ఎండగా ఉంటుంది అని చెప్తున్నారు మా వారును. ఎండలు ఎక్కువ కోర్టు నుంచి వచ్చేటప్పుడు అప్పుడు కారులోనే వెళ్తున్నారు. కానీ ఎప్పుడైనా ఎందుకైనా గమ్ముని కొన్ని సందుల్లోకి అవి కార్ పార్కింగ్ అది కుదరదు. ఏదైనా పని మీద బైక్ మీద వెళ్ళవలసి వస్తే చాలా ఎండగా ఉంటుంది అంటున్నారు. అందరూ అలాగే అంటున్నారు. హైదరాబాద్లోనూ అలాగే ఉందిట, వైజాగ్లోనూ అలాగే ఉందిట. చల్లగా ఉన్నంతసేపు ఉంటుంది, తర్వాత చాలా ఎండ ఎక్కువ, తీవ్రత ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. మీ ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర కుక్కలు చాలా ఉంటాయండి. పాపం మధ్యాహ్నం వచ్చి ఈ కారిడార్లో పడుకుంటూ ఉంటాయి ఒక్కోసారి. కానీ పాపం కొట్టేస్తారు, ఉండనివ్వరు, వద్దు కొట్టేయమంటారు వాచ్మెన్. వెళ్ళిపోతూ ఉంటాయి అవి. మంచినీళ్ళు ఏమైనా ఉంటే మాత్రం తాగేసి వెళ్తాయి. అక్కడక్కడ 2-3 చోట్ల అలా మంచినీళ్ళు పెట్టమని అబ్బాయికి చెప్తాను, నేను పెడుతూ ఉంటాను. పక్షులు కోటి గోడ మీద వాటికి పళ్ళు పాలు కానప్పుడు కిస్మిస్లు అవి నైవేద్యం పెడతానని. ఆ కిస్మిస్లు ఇదివరకు ఏవైనా తినేవి, ఇప్పుడు కిస్మిస్లు ఉంటే గబగబా వచ్చి ఆ పక్షులు తినేస్తూ ఉంటాయి. ఉడతలు పాపం ఏవైనా తింటాయి అవి. ఏదైనా కొంచెం గోధుమ పిండి, వరి పిండి అవి వేసినా కూడా అవి తినేసిపోతూ ఉంటాయి. 2 ఉడతలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. కానీ వాటికి పక్షులకి, ఈ కుక్కలకి, వాటికి కుక్కలు అంటే ఒక రకంగా చంటి పిల్లల్ని అవి కొరికేస్తాయి, చంపేస్తున్నాయని నాకు వాటి మీద కొంచెం కోపం ఉంటుంది. కానీ అన్నీ ఉండవు. కొన్ని ఆ మనుషుల్లో మంచివాళ్ళు రాక్షసులు ఉన్నట్టే వాటిల్లోనూ చెడ్డ కుక్కలు మంచి కుక్కలు ఉంటాయండి. పాపం కొన్ని అలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి, కొన్ని పాపం బిక్కుమంటూ ఎవరు కొడతారా ఏంటా అని మూల అలా నక్కి కార్ల కింద అక్కడ పడుకుంటాయి. మనుషుల్లో పాపము పుణ్యము ఉన్నట్టే కుక్కర్లో కూడా పుణ్యం చేసుకున్న కుక్క మంచి ముద్దు చేసి వాళ్ళ ఇంట్లో పుడుతుంది. పాపం చేసుకున్న కుక్కలు ఇలా వీధి కుక్కలుగా పుట్టి రాళ్ళ దెబ్బలు, కర్ర దెబ్బలు తింటూ తిండి దొరికి అలా గడుపుతూ ఉంటాయి. ఏంటో అవి. కానీ మొన్న అలాగే మంచినీళ్ళు పెడితే గబగబా వచ్చి తాగేసిందండి. నాకు చాలా ప్రాణం ఏంటో విలవిల్లాడినట్టు అనిపించింది తెలుసా. అందుకే కదా మానవ జన్మ ఎంతో గొప్పదంటారు, దాన్నేమో దుర్వినియోగం చేసుకుంటారు చాలామంది. మాట వచ్చు, దాహం అని చెప్పగలరు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏవైనా చెప్పగలరు. అవి మాకు దాహం వేస్తుందని ఎలా చెప్తాయి? అన్ని నీళ్లు గబగబా తాగేసింది కదా అని ఏంటో చాలా ఆ రోజంతా చాలాసేపు అలా ఆలోచిస్తూనే ఉన్నారు. మా వారు అంత సెన్సిటివ్గా ఉండకూడదు అంటారు ఎప్పుడు నన్ను. కానీ ఏంటో అలా అనిపిస్తుంది. మనం ఏం చేయలేము, అది
వాటి పుట్టుక అది భగవత్ సృష్టి. కానీ వాటికి దాహం వేస్తే ఎవరికి చెప్తాయి అనిపించింది. అంత వీలైనంతలో మనకి అక్కడ మనం పెట్టగలగడం, వాటికి ఏదైనా ఇచ్చేయడం. ఇదివరకు మా అపార్ట్మెంట్లో ఒక ఆయన ఉండేవారు. ఆయన కుక్కలు లోపలికి వచ్చేస్తున్నాయి, అన్నాలు అవి ఎవరు పెట్టడానికి వీల్లేదు అని ఒప్పుకునేవారు కాదు. లేకపోతే మాకు ఎక్కడా చిన్నప్పుడు మొదటి నుంచి బయట వీధి కుక్కలు ఎప్పుడూ ఉంటాయిగా, బయట వాటికి పాలు అన్నం కలిపి పెట్టడం అలవాటు. ఇంకా ఆయన అలా అంటున్నారని ఆయనే అన్నీ చూసుకుంటూ ఉండేవారు. అపార్ట్మెంట్కి బోల్డ్ మొక్కలు అవి వేశారు, అవన్నీ పొయ్యికేసినాయి, పాడు చేసేస్తున్నాయి, లోపలికి వచ్చేస్తున్నాయి అలా అని చెప్పి గట్టిగా చెప్తే ఇంకా మానేసాం. చాలా బాధ అనిపించింది. కానీ ఆయన ఇప్పుడు వేరే చోటకు వెళ్ళిపోయారు. అవేమంత లోపలికి వచ్చి ఏం పాడు చేసేయట్లేదు. అసలు పాపం ఆయన ఆ కుండీలన్నీ కూడా అందంగా ఉంది అపార్ట్మెంట్ అని వదిలి వెళ్ళిపోయారు. ఆ మొక్కలను కూడా అవేం చేయట్లేదు. ఇదేంటి వాటికి మాత్రం రోజు రాత్రి అన్నం పెడతాము. పాపం వచ్చి గబా గబా విలబిల ఒక 10 కుక్కలు ఉంటాయండి మా వీధిలో. అవి తినేసి వెళ్ళిపోతాయి. అన్నం తినేసి మళ్ళీ ఆ మూలకు పోయి పడుకుంటూ ఉంటాయి. కార్ల కింద, బయట కొన్ని కార్లు ఉంటాయి వాటి కింద ఎక్కడో. ఇదిగో ముఖ్యంగా మేము చెప్పేది ఏంటి అంటే, అన్నం కూడా అంటే అన్నం వాటికి ముఖ్యమే. ఎండాకాలం దాహం తీర్చాలండి. దాహానికి వాటికి ఎక్కడికక్కడ ఏమైనా పెడితే చిన్న చిన్న టబ్బుల్లోనూ చిన్న బకెట్లలోనూ వాటిలో పెడితే వాటికి కావాల్సిన వచ్చినప్పుడు తాగి వెళ్ళిపోతాయి. మళ్ళీ బయట పెట్టామనుకోండి, ఎవడైనా బకెట్ నీళ్ళని పట్టుకుపోతాడు, అవి వేడెక్కిపోతాయిగా ఎండకి. అందుకని లోపలే అపార్ట్మెంట్ కారిడార్లో పెడితే తాగి వెళ్తాయి. అది ఎవరైనా కూడా మీ అందరూ మీ వీలుని బట్టి అలా చేయండి. మీరు చెయ్యరు అని కాదు, చాలామంది చేస్తూ ఉంటారు, చాలా సర్వీస్ చేస్తారు. ఇంకా ఊరికే ఒక మాటగా చెప్తున్నాను అంతే. ఎండలకు అందరూ మంచి కాటన్వి అలాంటివి మెత్తటివి బట్టలే ధరించండి. పిల్లలకు కూడా అలాంటివి వేయండి. మరీ పసిపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి హెవీవి కాకుండా మెత్తటి తెల్ల జుబ్బాలు అలాంటివి వేస్తే మంచిది. తర్వాత ఈ ఎండాకాలం చీమలు ఒకటి వచ్చేస్తాయండి. ఆ పిల్లల బొంతల మీద వాటి చిన్న చిన్న వేస్తారు కదా, వాటి మీద ఏదైనా పాల చుక్క పడ్డా ఆ పాల ఇదికి అది వాళ్ళని చూస్తూ ఉండండి. వాళ్ళ పక్క మీద ఏమైనా చీమలు ఉన్నాయా, ఏమైనా వాళ్ళు ఎందుకో ఏడుస్తాయి. ఆ చీమలు బాగా చిన్న ఎర్రవు, మనకు ఒక్కోసారి సరిగ్గా కనపడవు కూడా. ఏమైనా ఉన్నాయా, ఎందుకు ఏడుస్తున్నారు అని తరచూ ఆ ఇది వరకు డైపర్లు ఉండేవి కాదు, మెత్తటిది లంగోటి ఇలా కట్టేవారు. ఇప్పుడు డైపర్సే కదా, వాటికి కూడా ఒరిసిపోతూ ఉంటుంది. అక్కడ కూడా తీసి ఏమైనా చీమలు కుడుతున్నాయా అని చూస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా చెప్పలేరుగా, పసిపిల్లలు ఏడుస్తారు. కానీ అందుకని వాటికి తెల్లటి వేస్తేనే గమ్ముని ఏదైనా పడ్డా కనపడ్డా జుబ్బాలు తెల్లవి వేయండి పిల్లలకి. పసిపిల్లలకి ఇంకొంచెం ఏడాది పిల్లలకి అది కాస్త పటికి బెల్లం నీళ్ళు, ఎండు ఖర్జూరం నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్ళు అవి పట్టిస్తూ ఉంటే వాళ్ళకి కాస్త నోరు ఆర్చుకుపోకుండా ఉంటుంది. వాళ్ళు కూడా చెప్పలేరు కదా చంటి పిల్లలు. అలాగే ముసలి వాళ్ళని కూడా కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఇవన్నీ అందరికీ తెలిసినవే, కాకపోతే ఊరికే నేను చెప్తున్నాను. ఇంకా వాళ్ళు ఉంటారు కదా, చంటి పిల్లల తల్లులు, వాళ్ళకి వాళ్ళ అమ్మలు ఎలా చెప్తారో నేను అలాగే చెప్తున్నాను. అది నిన్న మీరు ఒక విషయం చూసారా, రామారావు గారును జయ అని తను యాంకరు సుమన్ టీవీలో వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, ఐ డ్రీమ్కి ఏదో ఇంటర్వ్యూ కావాలిస్తున్నారు. ఏంటి ఆంటీ అన్న పిలుపు మీద ఆవిడ అంటున్నారు, జయ గారు రమ్మగారు అందరూ ఆంటీ ఆంటీ అంటారు ఏంటండి, మా వారిని అంకుల్ అంటారు, నాకు అస్సలు నచ్చదు. ఆయన టేక్ ఇట్ ఈజీలో తీసుకుంటారు కానీ నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఇంకా పెళ్ళైతే ఆంటీ లేనా, కొద్ది ఒళ్ళుగా ఉంటే ఆంటీ లేనా, వాళ్ళే చెప్పిస్తారా మనని ఆంటీ అని అంటే ఒకవైపు తిరుపతి రాయలసీమ అటువైపు అంతాను మా నాన్నగారు చేశారు, ప్రకాశం డిస్ట్రిక్ట్ అటువైపు అంతా అన్న అక్క అంటారు. ఆవిడ అదే చెప్పారు రామారావు గారు, అందరూ అన్న అక్కయే. కొంతమంది ఏజ్ని వాటిని చూడరు, కొంతమంది మేడం మేడం అంటారు. కానీ కొంతమంది వెంటనే కూడా మా అపార్ట్మెంట్లో ఒకళ్ళు ఉండేవారు, ఇంత ఒక 10 ఏళ్ల పిల్లలు ఉండేవారు. ఇంకా 10 ఏళ్ల క్రితం ఆవిడ చాలా బొద్దుగా ఉండేది. ఆవిడ చిన్నదే ఎంతో నాకు వయసు తెలియదు. ఆవిడ చూడడానికి పెద్దదానిలాగే ఉండేది. కానీ బహుశా ఆవిడకి ఏదో థైరాయిడ్ ఉందిట. ఒక 35 కన్నా ఉండవు. కానీ అప్పటికి నేను ఇంకా చిన్నదాన్ని. 10 ఏళ్ల క్రితం అంటే ఇంకా నాకు 48 ఏళ్ళు అలాగా. ఆవిడ ఆంటీ ఆంటీ అని పిలిచింది. సరిపోని పిలిచిందిలే, ఏదో పిలుపని ఊరుకుంటే. ఆవిడ మౌడు ఇంకా పెద్దవాడు, ఇంకా బాగా పొడుగ్గా ఉండేవాడు. ఆవిడ కూడా ఆంటీ, ఆయన కూడా ఆంటీ అని పిలవడం మొదలెట్టారు. అప్పుడు నేను ఇంకా అనేసాను, ఏమంటే మీకు ఆంటీ అయ్యి అంత ఏజ్ నాకు లేదండి అని అంటే ఆయన సారీ అనేసి అప్పటి నుంచి మేడం మేడం అని పిలవడం మొదలెట్టారు.
అయినా ఆంటీ అంకుల్ ఎందుకు సార్ అనో ఏదో అనో మగవాళ్ళని మేడం అనిస్తే పోయే. ఎందుకు ఇప్పుడు చిన్నపిల్లలు పిలిస్తే మన పిల్లల ఏజ్ వాళ్ళు ఇంకొక పిసర్ పెద్దవాళ్ళు కూడా అనిపించదండి. ఇంచుమించు మనతో 2-3 ఏళ్ళు సమానంగా ఉన్నవాళ్ళు డ్రెస్సులు వేసేసుకుంటున్నారు, రంగులు వేసేసుకుంటున్నారు, ఆంటీ అనేస్తున్నారు. అది చిరాగ్గా అనిపిస్తుందిగా. కొంతమందికి చిన్న వయసులోనే పెళ్ళి అవుతుంది, ఇంకా ఆంటీ లేనండి. పెద్ద పెద్దవాళ్ళు కూడా ఆంటీ అనేస్తారా? మామూలుగా అనరు నాన్ను అంతేమి. ఇదేంటి మా పెద్ద అబ్బాయి వచ్చాడంటే అంతే, ఇంకా మీరు పెద్దవారు అంటూ ఉంటారు. ఎందుకంటే మా అబ్బాయి బై బర్తే మా పెద్ద అబ్బాయి చాలా పొడుగ్గా పుట్టాడు, ఇంత పిల్లాడు. అయితే వాడు ఇంకా అలా పొడుగయ్యాడు. వాడు 6.2 హైట్ అనమాట. దానికి తగ్గట్టు ఈ మధ్య 35 ఏళ్ళు వచ్చాక ఒళ్ళు అది కూడా వచ్చింది వాడికి. ఎత్తరిగా ఉంటాడు వాడు మనిషి. మా పెద్దవాళ్ళు కూడా కొంచెం ఎత్తరి మనిషి. ఈడు చోటు వాళ్ళది బాగుంటుంది, అయితే ఎత్తరిగా ఉంటారు. వాడు వచ్చాడు అంటే మా వయసుని చాలా నాది మా వారిది ఎక్కువ అంచనా వేసేస్తారు వాడు ఎత్తరితనం చూసి. కొంత మొదట్లో అయితే మీ తమ్ముడా అని అడిగేవారు. చాలామంది మా అబ్బాయి అంటే కూడా నమ్మేవారు కాదు. ఎందుకంటే మేమంతా ఒక స్కిన్ టోన్లో ఉంటాం, వాడు కొంచెం చావంచాయిగా ఉంటాడు. వాడికి మా మామగారు మా మరుదులు వాళ్ళు కొంచెం నలుపు, ఆ పోలికి వచ్చింది. వచ్చి వాడు చావంచాయిగా ఉంటాడు. అందుకని మీ అబ్బాయేనా మీ తమ్ముడా అలా అని అడుగుతారు కొంతమంది. ఏది పిలిస్తే ఏం లేదు. కానీ నేను చెప్పాగా, మన పిల్లల వయసు వాళ్ళు కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళు పిలిచినా ఏం పర్వాలేదు. కానీ పెద్ద వాళ్ళకు కూడా అదో గొప్ప అయిపోయింది. అంటే ఆంటీ అని పిలవడంలో వాళ్ళ ఈగో, వాళ్ళు ఏదో చిన్నవాళ్ళం అనిపించుకునే ఈగో ఏమైనా సాటిస్ఫై అవుతుందేమో అనుకుంటూ ఉంటాను నేను. అది కొంతమంది మా వారిని నన్ను కూడా చిన్నవాళ్ళే అంటారు. కొంతమంది మీరు చాలా పెద్దవారు అంటూ ఉంటారు మా వారిని కూడా. ఆయన కూడా అంత ముసలిగా ఏముండరు, మరి యంగానే ఉన్నట్టుగానే కనపడతారు, వయసు కన్నా తక్కువగా ఉన్నట్టే. కాకపోతే మరి ఎందుకు అలా అంటారో ఏమిటో తెలియదు. ఏదో ఒకటి అనుకోమనండి, ఏం చేస్తాం. కానీ కొన్ని ఒకసారి చిరాకు అనిపిస్తాయి. నిన్న వాళ్ళు కూడా ఇదే టాపిక్ మాట్లాడుకున్నారు, నవ్వొచ్చింది. అది సంగతి. ఇవ్వండి, ఈరోజు చాలా విశేషాలు చెప్పేశానేమో కదా. ఫోన్ కూడా మార్చకుండా పొజిషన్ ఒక చోట కూర్చుని ఇలా చెప్పేస్తున్నాను మీతో. అయితే నిన్న మంజుల ధూళిపాళ గారు శృతిలయలో ఒక పాట పాడమని అడిగారు. ఈరోజు ట్రై చేస్తాను అన్నాను. వచ్చాడు. నేను చిన్నప్పుడు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నానండి. 12 ఏళ్ళు వచ్చేదాకా వీణది. మా నాన్నగారికి ట్రాన్స్ఫర్లు అయిపోతూ ఉండేవి. ఒక సంగీతం మాస్టర్కి ఏదో డాక్టర్స్కి నచ్చినట్టు మళ్ళీ మొదలెట్టేవారు. అలా కాదు ఇలాగా అని. దాంతో విసుగొచ్చేసింది నాకు. ఈ లోపల పెళ్ళి అయిపోయింది. 16 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇంకా అన్నీ ఇదయ్యాయి. కాకపోతే నాకున్న అభిరుచి కొద్దీ నేను అన్నమయ్య కీర్తనలు అవన్నీ లైట్ మ్యూజిక్ అవి నా సొంతంగా నేను నేర్చుకుని పాడుకుంటూ ఉండేదాన్ని. ఈ మధ్య అయితే అసలు సాధనే లేదు. కాకపోతే ఇలా అప్పుడప్పుడు ఎందుకో పాడదాము అని అనిపించింది. నాలో నేను కూడా ఎప్పుడు పాడుకుంటూ పని చేసుకుంటూ ఉంటాను, లేకపోతే పాటలు వింటూ పని చేసుకుంటూ ఉంటాను. దేవుడివి అవన్నీ కంటతో చిన్నప్పటి నుంచి వచ్చేసి అనుకోండి. మిగతా మ్యూజిక్ అవే మా ఇంట్లో అందరికీ కూడా, మా పిల్లలకి, మా వారికి, నాకు కూడా పాటలు చాలా ఇష్టం. మా వారికి అయితే పాత పాటలు చాలా ఇష్టం. నాకు కొత్త వాటిలో కూడా కొన్ని బాగుంటాయి, మ్యూజిక్ బాగున్నావు, నాకు నచ్చుతాయి. అది సంగతి అండి. మరి ఉండనా, చాలా ఎక్కువ మాట్లాడేసానేమో. మరి ఇంత వినాలన్నా మీకు పాపం బోరింగ్గా ఉండదా? మీ అందరి అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పర్నాల.